కమిటీలు. సార్ ఇప్పుడు ఈ జర్నలిస్టులు ఎవరైతే డెస్క్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకి అక్రిడేషన్ కార్డ్స్ తీసేసి మీడియా ఐడి కార్డ్స్ ఇస్తామంటున్నారు. ఏంటి ఆంతర్యం అందులో అసలు? రాజకీయ నాయకులు అధికారుల దగ్గరికి నాకు మొట్టమొదట ఒక 3 ఏళ్ల కింద సబితా ఇంద్రారెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. వారు ఒక స్టేట్మెంట్ చేశారు, ఏమిటి మీడియా అని చెప్పి. ఆమె వారు నిలబడి ఉంది, ఒక టేబుల్ మొత్తము ఈ మన ఎలక్ట్రానిక్ మీడియా లోగోలు పెట్టింది. ఒక 40-50 లోగోస్ ఉంటాయి. ఇంతమంది జర్నలిస్టులు ఉన్నారు, 200 మంది జర్నలిస్టులు ఉన్నారు కవర్ చేయటానికి అని అడిగింది. ఆమె అడిగింది, సాధ్యమేనా ఇది? ఒక మీడియాను కవర్ చేయటానికి రిస్ట్రిక్షన్స్ ఉండయా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడిగారు కదా, ఏమిటి ఇది, కాలు మీద కాలు వేసుకునేది వదిలేసేసేయండి. అసలు ఎక్కడికి పోయినా ఇది. నేను ముందే చెప్పాను మీకు, డెస్క్ జర్నలిస్టులకి ఎక్కడి నుంచి ఈ బాధ అంటే, మాకు వెల్ఫేర్ మెజర్స్ అందటం లేదు. దిస్ గవర్నమెంట్ ఈజ్ అస్యూరింగ్ వెల్ఫేర్ మెజర్స్ టు ఎవ్రీ వర్కింగ్ జర్నలిస్ట్ ఇంక్లూడింగ్ డెస్క్. దానికి తప్ప ఇప్పుడు గత ప్రభుత్వంలో మేమందరికీ డెస్క్ వాళ్ళకి అక్రిడిటేషన్స్ ఇచ్చానన్నారు. వాళ్ళ జీవోలే వాళ్ళు చదువుకోవటంలే. అందరికి ఇచ్చారా? నా పత్రికకు ఆనాడు నేను ప్రజాపక్షం ఎడిటర్గా ఉన్నాను. అందరికీ ఇస్తానని ఎందుకు కొంతమందికి రిస్ట్రిక్ట్ చేశారని ప్రశ్నించాను. నా పేపర్కి నాకు అక్రిడిటేషన్ ఇవ్వలే, అక్రిడిటేషన్ నాకు ఇవ్వలేదు. అక్కడున్న సభ్యులు నిలదీస్తే గత్యంతరం లేక ఆ చైర్మన్ అంగీకరించాడు. ఆనాటి చైర్మన్ ఏ వైఖరి అవలంబించారు? మేము ఆ వైఖరి అవలంబించలేదు. గైడ్ లైన్స్ రూపొందించాం. ఇంకా దీన్ని సవరించాలంటే హాయిగా చెప్పొచ్చు, ఇవి ఈ మార్పులు తీసుకురావాలి. బట్ అక్రిడిటేషన్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ కవరేజ్.